అందరం ఇక్కడే ఉన్నాం కదా, బయట వాళ్ళు కూడా ఎవరు రాలేదు కదా. ఇంట్లో అందరినీ వెతికితే ఎవరు తీశారో తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? ఇంట్లో డబ్బులు పోయాయని మనల్ని మనమే వెతుకుంటే మన వాళ్ళని మనమే అవమానించినట్టు కాదా? అది మనకే అవమానం కాదా? వెతకకుండా ఎలా ఉంటాం సార్? అందరం ఇక్కడే ఉన్నాం. మరి లాకర్లో భద్రంగా పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి చెప్పండి? అసలు ఎవరు తీసుకుంటారు చెప్పండి? తీస్తే ఇక్కడున్న వాళ్ళల్లోనే ఎవరో ఒకరు తీసి ఉండాలి కదా. అది బయట దాన్ని కాబట్టి ముందు మీరు నాతోనే మొదలు పెట్టండి. వదిలేనమ్మా, అది బాగోదు. అదేంటి మావయ్య గారు, డబ్బులు పోయాయి అంటే వదిలేయమంటారు? అది ఎవరు తీశారో ఏంటో తెలియాలి కదా. ఒకసారి వదిలేసామంటే అదే అలవాటుగా మారిపోతుంది. ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు, కానీ ఈరోజు ఆ ఇంటి దొంగని ఎలాగైనా పట్టుకొని తీరాలి మనం. అవును, దుర్గ చెప్పింది కూడా నిజమే కదా బావగారు. అట్లయితే ముందు నీ రూమే వెతకాలా? అంటే ఏంటొదినా, ఇంట్లో డబ్బులు దొంగతనం చేశానని నన్ను అనుమానిస్తున్నావా? వెతకమని చెప్తా ఉండేది నువ్వే కదా. అట్లయితే నీతోనే కదా మొదలు పెట్టాలా? అయినా నువ్వెందుకంత భయపడుతుండావు? నాకేం భయం. సరే కానియండి, అలాగే వెతకండి. అన్నపూర్ణ, వదిలేమ్మా. పోతే పోయాయిలేమ్మ డబ్బులు, వదిలేసే. అట్టెట్ట ఇడిచి పెడతావన్నా? దుడ్డు ముఖ్యం కాదు మనకి. దానితో పాటు దారపోయిండదందే వదిన నెక్లెస్, అది మనకెంత ముఖ్యమో తెలుసు కదా. ఇల్లంతా వెతకాల్సిందే, నువ్వేం మాట్లాడుకున్నా. ఇలాంటి వాణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకమ్మా మళ్ళీ నా పరువు ఇంకా తీయాలని చూస్తున్నావు? వాడి బతికేదో వాడు బతుకుతున్నాడుగా. మావయ్య గారు, దయచేసి నా మాట వినండి. నిజంగా ఆయన అలాంటి పని చెయ్యడు. చెయ్యకపోతే నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇంట్లో నెక్లెస్ ఉన్నంత మాత్రాన దొంగతనం చేసినట్టు కాదు మావయ్య గారు. అందరినీ వెతికాము, ఎవరి దగ్గర లేదు. నీ ఇంట్లో మాత్రమే ఉందంటే ఇక వాడు కాక ఇంకెవరు తీస్తుంటారు? ఇంట్లో డబ్బు ఎక్కడుంది, నెక్లెస్ ఎక్కడుందన్న విషయం వాడికి తప్ప ఇంకెవరికి తెలుసు? ఓయన్నా, నా పుట్టినరోజు పూట వాణ్ణట్ట బాధ పెట్టుకున్నా నీకు పుణ్యం ఉంటాదన్నా. నీ పుట్టినరోజనే నా చేతులు కట్టేశావు. వాడింట్లోకి వచ్చేలా చేశావు కాబట్టే వాడు ఈ పని చేశాడు. ఇప్పుడు నలుగురు ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఎవరు? నువ్వా? కాదుగా, నేను. వీడిని కన్న పాపానికి బ్రతుకంతా ఇలా బాధలు పడ్డంతోనే సరిపోతుంది. రేయ్, ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రతి క్షణం నా పరువు తీసే కంటే ఒకేసారి నా ప్రాణం తీసేరా, సరిపోతుంది. ఇది మీ అమ్మ జ్ఞాపకం రా. దీన్ని కొట్టేసి ఎక్కడమ్మాలనుకున్నావు, ఏం చెయ్యాలనుకున్నావురా? ఛీ!
ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా అవతలికి. ఇక్కడ వర్ష అంటే మా అమ్మాయే. ఎవరండి మీరు? ఏం కావాలి? మా కంపెనీ నుండి మీ అమ్మాయికి గిఫ్ట్ వచ్చిందండి. గిఫ్టా? ఒకసారి పిలుస్తారా? అలాగే. వర్ష, వర్ష, వస్తున్నానమ్మా. ఏంటమ్మా, ఎవరు వెళ్ళు? నీకేదో బహుమతి వచ్చిందటనే. ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చారు. అవునా? నాకు బహుమతి రావడం ఏంటండి? ఎవరిచ్చారు? ఎందుకు ఇస్తున్నారు? రీసెంట్ గా మీరు రాసిన ఎగ్జామ్స్ లో మంచి మెరిట్ తో పాస్ అయ్యారు కాబట్టి మా కంపెనీ నుంచి మీకో ల్యాప్టాప్ ని గిఫ్ట్ గా ఇస్తున్నామండి. మీ డీటెయిల్స్, మీ అడ్రస్ మీ కాలేజీ నుంచే తీసుకున్నాం మేడం. నాలాగే ఎంతో మంది మెరిట్ తెచ్చుకుని ఉంటారు కదండి, ప్రత్యేకంగా నాకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు మాత్రమే కాదండి, సిటీలో ఉన్న అన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకుని అందులో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో కూడా కష్టపడి ఎవరు బాగా చదువుకుంటున్నారో అలాంటి వారికి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కు ఉపయోగపడాలని మా కంపెనీ ఎండీ గారు ఇదొక చారిటీ లాగా దాదాపు 1000 మందికి ఇస్తున్నారు. అవునా? అవును మేడం, తీసుకోండి. ఆయన ఎవరో గొప్పవారిలా ఉన్నారమ్మా. మంచి మార్కులు తెచ్చుకున్నందుకు పేద పిల్లలందరికీ ల్యాప్టాప్లు ఇస్తున్నారంటే మరి చిన్న విషయమా చెప్పు? మేడం, మీకు ఈ ల్యాప్టాప్ ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఓ చిన్న ఫోటో తీసుకుంటాం. తీసుకో వర్ష.